అలాగే వికారాబాద్ జిల్లాలో కూడా రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాండూరు కాగ్నా నదికి వరద పోటెత్తింది. కోటపల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తారూర్ నాగసమందర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దేముల్ మండలం మన్సన్పల్లి వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో నారుమడులు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలతో పత్తి కంది పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఈ వర్షాలు వరద పై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటు సిటీ అటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఉధృతంగా వరద నీరు వస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కాస్త తగ్గుముఖం పట్టింది. గత అర్ధరాత్రి నుంచి కూడా అటు ఉత్తర తెలంగాణ అనేటువంటి పూర్తి స్థాయిలో అటు భారీ వర్షాలు కూడా కురవడం జరిగింది. నిన్న సాయంత్రం ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ వాగులు కావచ్చు, వంకలు కావచ్చు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో కూడా రాత్రి 12 గంటల నుంచి ఏకదాటిగా కురిసినటువంటి భారీ వర్షానికి ఎక్కడికక్కడ కాలనీలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. మొత్తంగా హైదరాబాద్ లో సుమారు ఎక్కువ శాతంలోనే వర్షపాతం నమోదైన తెలుస్తుంది. ఇటు ప్రధానంగా మలక్పేటలో 8.9 సెంటీమీటర్లు, కుర్మాగూడలో 8.8 సెంటీమీటర్లు, ఝాన్సీ బజార్ తో పాటు చార్మినార్ లో 8.5 సెంటీమీటర్లు, నాంపల్లిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం, ఎల్బీ నగర్ ఇట్లా చాలా వరకు కూడా ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్ తో పాటు బేగంపేట, ప్రకాష్ నగర్ తో పాటు మలక్పేటలో ప్రధానంగా పెద్ద ఎత్తున వర్షం అనేది కురవడంతో ఎక్కడికక్కడ నీళ్లు కూడా పొంగి పోలుతున్నటువంటి పరిస్థితి. ఇటు ముషరంబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో గతంలో అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవడంతో, ఆ బ్రిడ్జ్ పనులు కూడా కాకపోవడంతో భారీగా వరద నీరు ముషరంబాగ్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహిస్తుందని కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు వాహనాలను కూడా దాని మీద ఆపివేసినట్టు పరిస్థితి. ఇటు మూసీ నది కూడా పెద్ద ఎత్తున వరద కూడా వచ్చి చేరుతుండడంతో ఇటు ముంపు ప్రాంతాల వాసులు ఎవరైతే వారందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా మరొక 24 గంటల పాటు వర్షం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా. ఓకే కిరణ్.